అందరికి ఎస్ సార్. యెస్ సార్. ఒకసారి మళ్ళీ నిన్న మనం చేసిన ప్రాసెస్ అంతా ఒకసారి గ్లిమ్స్‌గా చూపిస్తా. మనం ఓకే సార్. నిన్న ఏం చేస్తాం మనం ఒక సర్వర్‌ని తీసుకుంటాం. ఒక సర్వర్‌ని తీసుకొని దాంట్లో మనము దానిలో ఓఎస్‌ని డిప్లాయ్ చేసి, ఒక సర్వర్ ఓఎస్‌ని డిప్లాయ్ చేసి సర్వర్‌ని కాన్ఫిగర్ చేసాం ఫస్ట్. సో, దెన్ ఆ కాన్ఫిగర్ చేసిన సర్వర్‌ని మనం డొమైన్ కంట్రోల్ కిందకి చేంజ్ చేసాం. ఓకే. సో, మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, సర్వర్ మేనేజర్ ఉంది కదా! సో, సర్వర్ మేనేజర్‌ని యూజ్ చేసుకొని మనం సర్వర్‌లో రూల్స్‌ని యాడ్ చేసాం. ఏం రూల్స్‌ని యాడ్ చేసాం ఇందులో? యాక్టివ్ డైరెక్టరీ రూల్స్‌ని యాడ్ చేస్తున్నాం మనం. ఓకే. సో, ఇందులో మనం రోల్స్ అండ్ ఫీచర్స్‌లోకెళ్ళి యాక్టివ్ డైరెక్టరీని యాడ్ చేసుకున్నాం. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనకి యాక్టివ్ డైరెక్టరీ సర్వర్స్ అనేవి యాడ్ అయినాయి. సో, దాంతో పాటు మనకి బిల్ట్ ఇన్‌గా డీఎన్ఎస్ సర్వర్ ఇంకా గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ కూడా యాడ్ అయిపోయిందనమాట. ఓకే. 1 మినిట్ అది లోడ్ అవుతుంది. చూడండి మనకి ఏడీడీఎస్ యాడ్ అయింది. సో, డీఎన్ఎస్ యాడ్ అయింది. సో, దీంతో పాటుగా డిఫాల్ట్‌గా మనకి ఫైల్ సిస్టమ్ కంపల్సరీగా మనం సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది కంపల్సరీగా యాడ్ అవుతుందనమాట. సో, ఎందుకు యాడ్ అవుతుంది అంటే మనం యూజ్ చేసే సర్వర్‌లో ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, ఆ యూజ్ చేసే ఫైల్స్ అనేవి కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో స్టోర్ అవ్వాలంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉండాలనమాట. సో, దానికోసం ఒక ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ అనేవి మనం సర్వర్ స్టార్ట్ చేస్తాము. ఎప్పుడు సర్వర్ యూజ్ చేస్తామో అప్పుడే అది డిప్లాయ్ అయిపోతుంది. ఓకే. సో, మనకిందులో ఏడీడీఎస్ యాడ్ చేసినాం. సో, యాప్ డైరెక్టరీ యాడ్ చేసినప్పుడు దానికి యాడ్ ఆన్ ఫీచర్ లాగా మనకి డీఎన్ఎస్ సర్వర్ ఇంకా గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ 2 ఆటోమేటిక్‌గా యాడ్ అవుతాయన్నమాట. సో, మనం sanviit.com .in అని చెప్పేసి ఒక డొమైన్‌ని కాన్ఫిగర్ చేసాం. ఓకే. సో, మనం యాప్ డైరెక్టరీ యాడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనము 2, 3 వేస్‌లో చెక్ చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి మనం టూల్స్‌లో చెక్ చేయాలి. టూల్స్‌లోకెళ్తే మనకి ఈ 6 డిఫరెంట్ టూల్స్ అనేవి కనిపిస్తాయి. ఏమేమి కనిపిస్తాయి? ఏడీఏసీ అనమాట. ఇదేంటి యాప్ డైరెక్టరీ అడ్మిన్ సెంటర్ కనిపిస్తుంది. డొమైన్స్ అండ్ ట్రస్ట్ కనిపిస్తది. ఇంకా మాడ్యూల్ ఫర్ విండోస్ పవర్ షెల్ కనిపిస్తుంది. సైట్స్ అండ్ సర్వీసెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి యాప్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏడీఎస్ఐ ఎడిట్స్ కనిపిస్తుందన్నమాట. సో, ఈ సర్వీసెస్ అన్నీ మనకి ఎప్పుడైతే మనం యాప్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్‌ని ఇన్‌స్టాల్ చేస్తామో, ఆ రోల్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు దాంట్లో ఈ అన్ని ఫీచర్స్ అంటే ఈ అన్ని అప్లికేషన్స్ అనేవి మనకి ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. సో, ఇందులో మనం డైరెక్టరీ యూజర్స్ మేనేజ్‌మెంట్‌ని వాడతాం. కంప్యూటర్స్ ఇంకా యూజర్స్ కోసం ఇది వాడతామనమాట మనం. సో, ఈ సైట్‌లోకెళ్తే మనకి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్, కంప్యూటర్స్, మన ఓయూ అవన్నీ అందులో ఉంటాయనమాట. ఓకే. సో, ఇది మనకి యూజర్స్ అండ్ కంప్యూటర్స్ మేనేజ్మెంట్ కన్సోల్. ఇందులో సాన్విఐటీ అనేది మన డొమైన్. సో, మన డొమైన్‌లో బిల్ట్ ఇన్ గ్రూప్స్ ఉంటాయి. సో, బిల్ట్ ఇన్ ఈస్ నథింగ్ బట్ బిల్ట్ ఇన్‌గా అంటే మనం డొమైన్ క్రియేట్ చేసినప్పుడు బిల్ట్ ఇన్‌గా కొన్ని యూజర్స్ ఇంకా గ్రూప్స్ అనేవి కాన్ఫిగర్ అవుతాయన్నమాట. సో, వాళ్ళు ఎలా అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం వాళ్ళని. సో, ఒక్కొక్క ప్రాసెస్‌కి ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్‌ని, ఒక్కొక్క గ్రూప్స్‌ని ప్రిపేర్ చేస్తారనమాట. సో, అట్లా ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్ అసిస్టెంట్ ఆపరేటర్ అని, సో, అకౌంట్ ఆపరేటర్స్ అని, ఈ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ డొమైన్ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ అనమాట. సో, అట్లా కొన్ని గ్రూప్స్ అనేవి ఆల్మోస్ట్ బిల్ట్ ఇన్‌గా అవే వస్తాయన్నమాట. సో, దోస్ గ్రూప్స్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్స్ అన్నమాట. సో, మనం డిస్కస్ చేసాం కదా! 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి మనకి. ఒకటొచ్చేసి డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఉంటుంది. ఇంకొకటొచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. సో, సెక్యూరిటీ గ్రూప్స్ మనం పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ, వాళ్ళకి యాక్సెసెస్ ఇవ్వడానికి కానీ, ఇవన్నిటికి మనము సెక్యూరిటీ గ్రూప్స్‌ని వాడతామన్నమాట మనం. ఓకే. సో, ఇవన్నీ బిల్ట్ ఇన్ వచ్చేవన్నీ కూడా సెక్యూరిటీ గ్రూప్సే అన్నమాట. సో, బిల్ట్ ఇన్‌గా ఇవెందుకొస్తాయి సెక్యూరిటీ గ్రూప్స్ అంటే పర్మిషన్స్ యాడ్ చేసుకోవడం కోసమే క్రియేట్ అయ్యాయి కాబట్టి, అవి కూడా సెక్యూరిటీ గ్రూప్‌లోనే క్రియేట్ అవుతాయన్నమాట. ఓకే. సో, మనం కొత్త గ్రూప్స్ యాడ్ చేయాలి అంటే, మనం ఇక్కడ దీనిలో రైట్ క్లిక్ ఇస్తే న్యూలోకెళ్తే మనకి గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో, ఈ గ్రూప్స్ అనే ఆప్షన్‌కెళ్తే మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇది గ్రూప్స్ క్రియేట్ చేసే కన్సోల్ అనమాట. సో, ఇందులో మనకి గ్రూప్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ స్కోప్ ఇంకా గ్రూప్ టైప్‌ని మెన్షన్ చేయాలి. సో, గ్రూప్ స్కోప్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి అందులో. సో, డొమైన్ లోకల్, గ్లోబల్, యూనివర్సల్. సో, డొమైన్ లోకల్ అంటే వితిన్ మన డొమైన్‌లో మాత్రమే యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, వితిన్ మన డొమైన్‌లో ఏమైనా పర్మిషన్స్ కానీ, ఏమైనా చేయడానికి మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తే వాటిని డొమైన్ లోకల్ అంటారన్నమాట. సో, గ్లోబల్ అంటే లైక్ వితిన్ ద డొమైన్, ఔట్‌సైడ్ ద డొమైన్ వాడుకోవడం కోసం మనం గ్లోబల్ అంటాం. సో, యూనివర్సల్ అంటే మల్టిపుల్ డొమైన్స్‌లో ఉన్నప్పుడు. సో, సపోజ్ మనకి
ఒక లైక్ మన కంపెనీకి ఒక డొమైన్ ఉంది. సో, దాని కింద సబ్ డొమైన్స్ ఉంటాయి. సో, సబ్ డొమైన్స్‌లో ఉన్న ఫీచర్స్‌ని కూడా మనం యాక్సెస్ చేయాలి. అక్కడ కూడా మనం డేటాని యాక్సెస్ చేయాలి అంటే, మనము యూనివర్సల్ గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ 3 గ్రూప్ స్కోప్ అనేది మనము స్కోప్ అంటే లైక్ స్కోప్ ఈస్ నథింగ్ బట్ ఇది ఎక్కడి దాకా వర్క్ చేయగలుగుతుంది అని చెప్తదనమాట. దాన్ని స్కోప్ అంటామనమాట. సో, దానికి మనం గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు స్కోప్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడ డొమైన్ లోకల్ అంటే మన ఒకటే సింగిల్ డొమైన్ ఉంది. దాంట్లోనే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమైన్ లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు గ్రూప్ నేమ్ మనము ఐటీ టీమ్ అని ఇవ్వచ్చు. సో, ఇది ఆల్రెడీ ఉంటే లైక్ విల్ గివ్ టీమ్ అనమాట. సో, గ్రూప్ నేమ్ ఇచ్చాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ టైప్ అనమాట. సో, గ్రూప్ టైప్‌లో మనం డిస్కస్ చేసాం కదా ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ గ్రూప్, ఒకటి డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. సో, సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి మనం పర్మిషన్స్ ఇవ్వడానికి వాటికి సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనము ఈమెయిల్స్ కోసం మనం యూజ్ చేస్తామనమాట. ఈమెయిల్స్ ఏంటి అంటే లైక్ మనం కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసే వాటిని డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటామనమాట. సో, డిస్ట్రిబ్యూషన్ లిస్ట్‌లో లైక్ మనం ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయడానికి మాస్ కమ్యూనికేషన్ అంటే లైక్ మల్టిపుల్ పీపుల్‌తోని ఒకటే ఈమెయిల్‌లో గాని, ఒకటే లైక్ కమ్యూనికేషన్ చేయడం కోసం మనము ఈజీ యాక్సెస్ కోసం డిస్ట్రిబ్యూషన్ లిస్ట్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓకే అంటే లైక్ ఇక్కడ ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుందనమాట. ఓకే. సో, దాన్ని మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే దాని ప్రాపర్టీస్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో, దాంట్లో మెంబర్స్ ఎవరు, ఓకే. ఈ గ్రూప్‌ని మనం వేరే గ్రూప్స్‌లో కూడా యాడ్ చేయొచ్చనమాట. సో, మెంబర్ ఆఫ్ అంటే ఈ గ్రూప్ ఇంకే గ్రూప్‌లో అయినా మెంబర్‌గా ఉందా అని చూపిస్తదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్డ్ బై. సో, ఈ గ్రూప్‌ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలనమాట ఇక్కడ. సో, మనం ఎంటర్ చేయొచ్చు. మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేస్తారు కాబట్టి, సో, అడ్మిన్ అని అట్లా ఇలా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వొచ్చనమాట ఇక్కడ. ఓకే. సో, ఇది గ్రూప్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్స్ ఉంటదనమాట. సో, కంప్యూటర్స్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి మనము మన డొమైన్‌లో యాడ్ చేసే డివైసెస్ కానీ, రిసోర్సెస్ కానీ ఇవన్నీ ఇక్కడ హార్డ్‌వేర్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి కంప్యూటర్స్‌లో స్టోర్ అవుతాయన్నమాట. సో, దట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం అంటే సర్వర్స్ కానీ, లైక్ వేరే మెంబర్ సర్వర్స్‌ని యాడ్ చేసినా కానీ, వేరే క్లయింట్ మెషిన్స్ కానీ, లైక్ వేరే స్విచెస్ కానీ, వేరే ఏ డివైస్ అయినా లైక్ హార్డ్‌వేర్ డివైసెస్ మన ఆర్గనైజేషన్‌లో యూజ్ చేసేవన్నీ మనం డొమైన్‌లో యాడ్ చేస్తాం కదా! సో, ఆ యాడ్ చేసిన డివైసెస్ అన్నిటిని మనము ఈ కంప్యూటర్స్‌లో అనే డివైసెస్‌లో స్టోర్ అవుతాయన్నమాట. సో, కంప్యూటర్స్ అనే ఓయూలో స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ప్రింటర్స్ కూడా మనం అన్నీ ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడికి మనకిక్కడ లైక్ అన్ని డివైసెస్ అన్నీ ఇక్కడ సెంట్రలైజ్డ్‌గా మనకు కనిపిస్తాయన్నమాట. సో, మనం డివైసెస్‌లోకెళ్ళి లైక్ వాటి డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతాం. లైక్ ఇప్పుడు ల్యాప్‌టాప్ అని అంటే ఒక డివైస్‌ని యాడ్ చేసాం మనం ఇక్కడ. సో, అక్కడెళ్తే మనం దాని లొకేషన్ ఎక్కడుంది, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అదే ఏ గ్రూప్ ఆఫ్స్‌లో ఉంది అనమాట. నంబర్ ఆఫ్ అంటే అదున్న గ్రూప్స్‌ని చూపిస్తుందన్నమాట. సో, అది లైక్ డొమైన్ కంప్యూటర్స్ అనే గ్రూప్‌లో ఉంది. సో, అట్లా దాని డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ కంట్రోలర్స్. డొమైన్ కంట్రోలర్స్ నథింగ్ బట్ మన ఇప్పుడు ఏడీ అయితుంది గదా! సో, యాక్టివ్ డైరెక్టరీ రోల్ ఉంది కదా! సో, యాక్టివ్ డైరెక్టరీని మేనేజ్ చేసే సర్వర్స్ అన్నిటిని మనము డొమైన్ కంట్రోలర్స్ అంటామనమాట. సో, నార్మల్‌గా అవి సర్వర్సే. కాపోతే ఏ సర్వర్స్ అయితే యాక్టివ్ డైరెక్టరీని మేనేజ్ చేస్తాయో వాటిని డొమైన్ కంట్రోలర్స్ అంటాం. సో, మన డొమైన్‌లో ఏవేవి సర్వర్స్ అనేవి యాక్టివ్ డైరెక్టరీని మేనేజ్ చేస్తున్నాయో వాటిని డొమైన్ కంట్రోలర్స్ అంటాం. సో, ఆ డొమైన్ కంట్రోలర్స్ అనేవి ఈ హార్డ్‌వేర్ కంప్యూటర్స్ ఉంది గదా! ఇప్పుడు సో, కంప్యూటర్స్‌లో స్టోర్ అవ్వకుండా సెపరేట్‌గా డొమైన్ కంట్రోలర్స్ అనేవి ఇంకొక ఓయూలో స్టోర్ అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే డొమైన్ కంట్రోలర్ ఉంది కాబట్టి, సో, ఒక్క డొమైన్ కంట్రోలర్ అనేది ఇక్కడ యాడ్ అయిందన్నమాట. సో, దీని టైప్ వచ్చేసి జీసీ అనమాట. సో, అట్లా డొమైన్ కంట్రోలర్ అనేవి మనకు ఫస్ట్‌గా సెపరేట్‌గా మన అన్ని హార్డ్‌వేర్‌తో కాకుండా సెపరేట్ ఓయూలో స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇవన్నిటిని ఏమంటామంటే మనము ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాం. ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ కంటైనర్. సో, అది లైక్ యూజర్స్‌ని గాని, గ్రూప్స్‌ని గాని, డివైసెస్‌ని గాని ఆబ్జెక్ట్స్ అంటాం వీటన్నిటిని. సో, ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే కంటైనర్‌ని మనము ఓయూస్ అంటాం. సో, ఇక్కడ ఓయూస్ ఆర్ నథింగ్ బట్ ఈ బిల్ట్ ఇన్ అనేది ఒక ఓయూ, కంప్యూటర్ అనేది ఒక ఓయూ, డొమైన్ కంట్రోలర్ అనేది ఒక ఓయూ. సో, ప్రతి ఒక్క ఆర్గనైజేషనల్ యూనిట్ అంటామనమాట. దాంట్లో ఏం చేస్తుంది అంటే అది సెపరేట్‌గా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేస్తుందనమాట. సో, ఇక్కడ స్టోర్ చేసే యూజర్స్ కానీ, గ్రూప్స్ కానీ వీటన్నిటిని ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్ సర్వీసెస్ ఉన్నాయి. సో, ఇట్లా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అనమాట. మేనేజ్ సర్వీసెస్ అకౌంట్స్ అంటే లైక్ మనము ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎలాగా ఉన్నారో అలాగే వేరే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్‌ని మేనేజ్ చేయడానికి మనము డిఫరెంట్ సర్వీస్ అకౌంట్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, అక్కడ వాటిలోని సర్వీస్ అకౌంట్స్ అంటామన్నమాట. సర్వీస్ యూజర్స్ అంటారు వాటిని. నార్మల్‌గా రెగ్యులర్‌గా క్లయింట్ యూజ్ చేసే యూజర్స్ కాదు వాళ్ళు. లైక్ మనం యూజ్ చేసే సర్వీసెస్‌ని మేనేజ్ చేసే వాళ్ళని సర్వీస్ అకౌంట్స్ అంటాం వాళ్ళకి. సో, వాళ్ళని కూడా మనం ఇక్కడ సెపరేట్‌గా మనం ఒక ఓయూ క్రియేట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి బేసికల్‌గా ఇది యూజర్స్. సో, మనం యూజ్ చేసే అందరూ లైక్ మన డొమైన్‌లో ఉన్న ప్రతి ఒక్క క్లయింట్ యూజర్స్ అందరూ ఈ యూజర్స్ అనే ఓయూలో ఉంటారనమాట. ఓకే.
సో, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి. నిన్న మనం క్రియేట్ చేసాం కదా! సో, అట్లా యూజర్ 2 ఉన్నారు. యూజర్ 1 ఉన్నారు. సో, తరుణ్ అనే ఒక యూజర్ ఉన్నారు. శ్రీహరి అని ఒక యూజర్ ఉన్నారు. సిద్ధు అనే ఒక యూజర్ ఉన్నారు. అట్లా సో, మన డొమైన్‌లో ఉన్న యూజర్స్ అందరూ సెంట్రలైజ్డ్‌గా ఈ యూజర్ అనే ఓయూలో ఇక్కడ ఉంటారనమాట. ఓకే. సో, అందరు యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ క్రియేట్ అవుతారు. సో, మనం వాటిలో లైక్ ఏమన్నా ప్రాపర్టీస్ చేంజ్ చేయాలి అంటే సో, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌కైనా ఎళ్ళొచ్చు. లేదు అంటే మనం డబుల్ క్లిక్ చేసినా అందులోకెళ్తదనమాట. ఓకే. సో, ఇందులో ఏంటంటే యూజర్ గురించి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది మనకి. లైక్ జనరల్‌లో వచ్చేసేంటంటే యూజర్ నేమ్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, డిస్ప్లే నేమ్ అవన్నీ చూపిస్తుందనమాట. సో, మెంబర్ ఆఫ్ దగ్గరికెళ్తే ఈ యూజర్ ఏ ఏ గ్రూప్స్‌లో యాడ్ అయ్యి ఉన్నారో చూపిస్తదనమాట. సో, యూజర్స్ అందరూ డిఫాల్ట్‌గా డొమైన్ యూజర్స్ అనే గ్రూప్‌లో యాడ్ అయ్యి ఉంటారు. సో, అందుకని ఇక్కడ ఒకటే మెంబర్ ఆఫ్ డొమైన్ యూజర్స్ గ్రూప్‌లోనే చూపిస్తుందనమాట. సో, మనం ఇక్కడ వేరే గ్రూప్స్‌ని యాడ్ చేయాలంటే మనము ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ బటన్స్ ఉన్నాయి కదా! సో, వీటిని యూజ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. సో, యాడ్‌లోకెళ్ళి మనం ఇక్కడ గ్రూప్ నేమ్ సెర్చ్ చేస్తే ఆ గ్రూప్‌లో యాడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం టీమ్ అనే గ్రూప్‌ని క్రియేట్ చేస్తాం. సో, టీమ్ అని సెర్చ్ చేయొచ్చు. సో, అక్కడ టీమ్ అనే గ్రూప్ నేమ్ చూపిస్తది మనకి. సో, అందులోకెళ్ళి ఓకే నొక్కితే అందులో యాడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు టీమ్ అనే గ్రూప్‌లో ఈ యూజర్ యాడ్ అయిపోయాడనమాట. సో, ఇట్లా గ్రూప్స్‌లో యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో, ఇక్కడ మళ్ళీ ఇది యూజర్ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ మనకి వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. లైక్ యూజర్ లాగ్ ఆన్ నేమ్ అంటారు. లాగ్ ఆన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఆ యూజర్ లాగిన్ అంటే ఏదైనా డొమైన్‌లోని డివైస్‌ని లాగిన్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే యూజర్ నేమ్‌ని ఇక్కడ లాగ్ ఆన్ నేమ్స్ అంటామన్నమాట. సో, వాళ్ళు లాగిన్ అవ్వడానికి యూజ్ చేసే నేమ్స్‌ని లాగ్ ఆన్ నేమ్స్ అంటాం. సో, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే ఇక్కడ డొమైన్ నేమ్ స్లాష్ ఈ యూజర్ నేమ్‌ని యూజ్ చేస్తారన్నమాట. సో, అప్పుడు దాన్ని మొత్తం కలిపితే మనం లాగ్ ఆన్ నేమ్ అంటామన్నమాట. సో, లాగ్ ఆన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడైనా మనం క్లయింట్‌లో ఉన్న డివైస్ లైక్ డొమైన్‌లో ఉన్న డివైసెస్ ఉంటాయి కదా! ఆ డివైసెస్‌ని యాక్సెస్ చేయాలి అంటే మనము ఈ యూజర్ నేమ్ లైక్ ఈ లాగిన్ నేమ్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, అకౌంట్‌లో ఆప్షన్స్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అవ్వచ్చు. పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయినప్పుడు చేంజ్ చేయడానికి సో, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, యూజర్ కెనాట్ చేంజ్ ద పాస్వర్డ్ అని సో, ఇట్లా కొన్ని ఆప్షన్స్‌ని మనము ఆ స్పెసిఫిక్ యూజర్ పైన ఇంపోజ్ చేయొచ్చు. సో, ఆ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే. సో, ఇది మనకి యాక్టివ్ డైరెక్టరీ కన్సోల్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లనే డీఎన్ఎస్ కన్సోల్ గూడా ఉంటుంది. సో, డీఎన్ఎస్ కూడా మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసామని చెప్పాం కదా! సో, అక్కడ డీఎన్ఎస్‌లో కూడా మనకి ఇక్కడ మనం యూజ్ చేసే లైక్ అన్నిటికి అక్కడ లుకప్ జోన్స్ ఉంటాయన్నమాట. సో, ఫార్వర్డ్ లుకప్ జోన్స్, రివర్స్ లుకప్ జోన్స్ ఉంటాయి. సో, ఫార్వర్డ్ లుకప్ జోన్స్‌లో మన కంప్యూటర్ లైక్ మన డివైస్‌లో ఉన్న అన్ని రికార్డ్స్ అంటే లైక్ ఫార్వర్డ్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే, ఫార్వర్డ్ రికార్డ్స్ అనేవన్నీ మనకి ఫార్వర్డ్ లుకప్ జోన్‌లో ఉంటాయి. రివర్స్ రికార్డ్స్ అనేవి రివర్స్ లుకప్ జోన్‌లో ఉంటాయి. సో, దోస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఏ రికార్డ్స్ అనేటివన్నిటిని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ రికార్డ్స్ అంటాం. టీటీఆర్ రికార్డ్స్ అన్నిటిని ఏమంటామంటే రివర్స్ రికార్డ్స్ అంటామన్నమాట. సో, మనకి ఇక్కడ యూజర్ యూజ్ చేసుకునే ఐపీ అడ్రెస్సు మళ్ళీ ఆ యూజర్ యొక్క డొమైన్ నేమ్ అన్నమాట. సో, ఇక్కడ ల్యాప్‌టాప్ అనేది ఒక డివైస్‌ని యాడ్ చేసాం మనం. సో, ఇందాక కంప్యూటర్స్‌లో చూసాం కదా! సో, ఆ డివైస్ ఉంది కదా! సో, ఆ యూజర్ యొక్క డొమైన్ నేమ్ అన్నమాట. డొమైన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఆ యూజర్ యొక్క లైక్ అంటే ఆ డివైస్ యొక్క నేమ్ అన్నమాట. సో, డివైస్ యొక్క నేమ్ ఏంటి ఇక్కడ ల్యాప్‌టాప్ 1 అన్నమాట. సో, ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చేసి కూడా ల్యాప్‌టాప్ 1 అన్నమాట. సో, అదేంటి ఫార్వర్డ్ రికార్డ్ కాబట్టి హాస్ట్ ఏలో రికార్డ్ అయింది. సో, ఏ రికార్డ్‌లో స్టోర్ అయింది. సో, దాని ఐపీ అడ్రెస్ వచ్చేసి ఇది అన్నమాట. సో, అట్లా. సో, డొమైన్ నేమ్స్‌ని, ఐపీ అడ్రెసెస్‌ని ఫార్వర్డ్ రికార్డ్‌లో ఎట్లా అంటే లైక్ డొమైన్ నేమ్స్ టు ఐపీ అడ్రెస్ స్టోర్ చేసుకుంటుంది. రివర్స్ రికార్డ్‌లో ఎట్లా అంటే ఐపీ అడ్రెసెస్ టు డొమైన్ నేమ్ స్టోర్ చేసుకుంటుందన్నమాట. ఓకే. సో, మనకిక్కడ 2 డివైసెస్ ఉన్నాయి. ఒకటి డొమైన్ కంట్రోలర్ ఉంది. ఒకటి క్లయింట్ డివైస్ ఉంది. సో, 2 డివైసెస్ యొక్క డొమైన్ నేమ్స్ ఇక్కడున్నాయి. ఇవేమో ఐపీ అడ్రెసెస్ అన్నమాట. సో, మనం ఇచ్చిన ఐపీ అడ్రెస్ స్టాటిక్ డీహెచ్‌సిపై కూడా ఇక్కడ నోట్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇది మనకి ఇక్కడ ఫీచర్స్ ఇవి. సో, నెక్స్ట్ ఇప్పుడు నేను మిగతా ఫీచర్స్ మనం పీపీటీలో చూపిస్తా. పీపీటీ కనిపిస్తుందా అందరికి? యెస్ సార్. ఓకే. సో, మనం నిన్నటిదాకా లైక్ యాక్టివేటర్ కాన్ఫిగర్ చేయడం కోసం అవంతా యూజ్ చేసింది ఇప్పటిదాకా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, దెన్ మనం ఇప్పుడు ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే యాక్టివేటర్ యొక్క స్ట్రక్చర్ ఇంకా
పర్మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ ఇప్పుడు. ఓకే. సో యాక్టివ్ స్ట్రక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ మనకి డొమైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా యూజర్స్ అంతా లైక్ థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. థౌసండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. సో అన్నిటిని మనము యాక్సెస్ చేయడం కోసం ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్‌లో వాడాలనమాట. సో అందుకని యాక్టివ్ డైరెక్టరీలో ఒక స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో హైరార్కీ బేస్‌గా ఒక స్ట్రక్చర్‌ని వాడుతుందనమాట. సో, అక్కడ మనం పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ, ఎప్పుడైనా గానీ, సో, అట్లా ఒక స్ట్రక్చరైజ్ మేనేజ్‌మెంట్‌గా ఉంటేనే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, సో, ఒక స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ స్ట్రక్చర్‌లో మనకెలా ఉంటుందంటే దానిలో మనం ఫారెస్ట్‌ని యూజ్ చేస్తాం. సో, ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. దాని తర్వాత పేరెంట్ డొమైన్స్, చైల్డ్ డొమైన్స్ అవన్నీ యూజ్ చేస్తామనమాట. సో, ఇందులో ఫారెస్ట్ డొమైన్ అంటే ఏంటి అంటే, లైక్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పాం. లైక్ ఒక డొమైన్ కింద సబ్ డొమైన్స్ ఉన్నాయని చెప్పాం. సో, సబ్ డొమైన్స్ ఉన్నప్పుడు ద మెయిన్ డొమైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫారెస్ట్ అంటాం. సో, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టరీని మనము ఫారెస్ట్ డొమైన్ అనేసి అంటామనమాట. సో, ఇదేంటి అంటే లైక్ ఔటర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ బౌండరీ అనేసి మనం అనుకుంటాం అనమాట. సో, ఫారెస్ట్ ఈస్ ది టాప్ మోస్ట్ యాక్టివ్ డైరెక్టరీ అనమాట. సో, పేరెంట్ డొమైన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫారెస్ట్ ఏరియా అంటాం అనమాట. ఓకే. సో, ఫారెస్ట్ డొమైన్‌లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఏమేం కాంపోనెంట్స్ ఇవి? స్కీమా ఒకటి, కాన్ఫిగరేషన్ ఒకటి, గ్లోబల్ క్యాటలాగ్ ఒకటి. సో, స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే, సో, మనము ఇప్పుడు ఏదైతే యాక్టివ్ డైరెక్టరీ లైక్ ఫారెస్ట్ డొమైన్‌ని క్రియేట్ చేసాం కదా! సో, డొమైన్‌ని క్రియేట్ చేయడం కోసం ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా! సో, అంటే యూజర్స్ ఎలా ఉండాలి ఇందులో, ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలి, సో, అట్లా లైక్ ఓయూస్ ఎలా ఉండాలి, సో, అంత ఆ బ్లూ ప్రింట్ మొత్తంని డిజైన్ చేస్తాం కదా! సో, ఆ బ్లూ ప్రింట్‌ని ఏమంటామంటే స్కీమా అంటామనమాట. సో, ఫారెస్ట్‌ని మనం ఏదైతే ఏడీ ఉంది కదా! సో, ఆ ఏడీని క్రియేట్ చేసే ఒక అవుట్‌లైన్‌ని, ఒక బ్లూ ప్రింట్‌ని మనము స్కీమా అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లో చేసే కాన్ఫిగరేషన్స్. సో, కాన్ఫిగరేషన్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే, మనం అందులో యూజర్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నామో అవన్నిటిని కాన్ఫిగరేషన్స్ అంటాం. సో, ఆ కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ఫారెస్ట్ డొమైన్‌లోనే స్టోర్ అయి ఉంటాయన్నమాట. సో, గ్లోబల్ క్యాటలాగ్ అంటే ఏంటి అంటే, మనం క్రియేట్ చేసిన ఏడీ ఉంది కదా! సో, ఆ ఏడీ మొత్తంని ఒక క్యాటలాగ్‌లో క్రియేట్ చేసుకుంటుంది. సో, క్యాటలాగ్ అంటే ఒక శాంపుల్ ఫైల్ లాగా క్రియేట్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం యూజర్స్ సెర్చ్ చేస్తాం కదా! యూజర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏమైనా సెర్చ్ చేసినప్పుడు లైక్ మనకు ఫాస్ట్‌గా అవుట్‌పుట్ రావడానికి ఈ గ్లోబల్ క్యాటలాగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, సెర్చింగ్ కోసం యూజ్ చేసేదాన్ని గ్లోబల్ క్యాటలాగ్ అంటాం. సో, మన ఏడీ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, సో, ఆ బ్లూ ప్రింట్‌ని మనము స్కీమా అంటాం. ఓకే. సో, దాని గురించి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంటే యూజర్స్ ఎట్లా యాడ్ చేస్తాము, కంప్యూటర్స్ ఎట్లా యాడ్ చేస్తాము, సో, ఆ కాన్ఫిగరేషన్ మొత్తం మనము కాన్ఫిగరేషన్‌లో స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ క్యాటలాగ్ అనమాట. గ్లోబల్ క్యాటలాగ్‌లో ఏం స్టోర్ అవుతుంది అంటే మనకి సో, మన ఫారెస్ట్ ఏదైతే ఉంది కదా! సో, ఆ ఏడీ ఉంది కదా! అది ఆ డొమైన్ మొత్తం మనకి ఒక క్యాటలాగ్‌లోకి స్టోర్ చేస్తుంది. అది మనకి సెర్చింగ్ స్పీడ్ అవ్వడం కోసం యూజ్ చేస్తుందనమాట. సో, మనం సెర్చ్ చేసేటప్పుడు ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావడానికి యూజ్ అవుతుంది. సో, ఈ 3 కాంపోనెంట్స్ వచ్చేసి మనకి ఫారెస్ట్ లెవెల్ ఏడీలో స్టోర్ అవుతాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ ట్రీ. సో, డొమైన్ ట్రీ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా! సో, ఒక ఫారెస్ట్ కింద 2 లైక్ చైల్డ్ డొమైన్స్‌లకి డివైడ్ అయితాయి. ఒక పేరెంట్ చైల్డ్, ఒక పేరెంట్ డొమైన్, 2 చైల్డ్ డొమైన్స్ అంటామండి. సో, 2 సబ్ డొమైన్స్ అట్లున్నప్పుడు దాన్ని మనం ట్రీ లైక్ స్ట్రక్చర్ అంటామనమాట. ఓకే. సో, దాన్ని డొమైన్ ట్రీ అంటాం. సో, డొమైన్ ట్రీ ఏంటంటే ఒక హైరార్కికల్ వేగా ఫస్ట్ ఒక ఫారెస్ట్ డొమైన్ ఉంటుంది. దాని తర్వాత కింద సబ్ డొమైన్స్ ఉంటాయి. సో, ఆ డొమైన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా! సో, దాన్ని మనం డొమైన్ ట్రీ అనేసి అంటామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ కంపెనీ డాట్ కామ్ అనేది ఒక డొమైన్. సో, మనకి ఫారెస్ట్‌లో ఇది ఫారెస్ట్ డొమైన్ అనమాట. సో, కంపెనీ డాట్ కామ్ అనేది ఫారెస్ట్ డొమైన్. సో, దాని కింద మనకు ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి ప్రతి ఒక్క సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకున్నామనమాట. సో, ఇట్లా హెచ్ఆర్ డాట్ కంపెనీ డాట్ కామ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డాట్ కంపెనీ డాట్ కామ్. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ డాట్ కంపెనీ డాట్ కామ్. సో, ఇవేవైతే ఉన్నాయో అవన్నీ సబ్ డొమైన్స్ అనమాట. సో, పైన ఉండే కంపెనీ డాట్ కామ్ ఉంది కదా! సో, అదేమంటారంటదంటే దాన్ని మనము ఫారెస్ట్ డొమైన్ అంటాం. సో, దట్ ఈస్ నథింగ్ బట్ పేరెంట్ డొమైన్ అనమాట. సో, పేరెంట్ డొమైన్ కింద మల్టిపుల్ సబ్ డొమైన్స్ ఉంటాయన్నమాట. సో, మల్టిపుల్ సబ్ డొమైన్స్ ఎలా ఉంటాయి? దోస్ ఆర్ కాల్డ్ యాస్ చైల్డ్ డొమైన్స్. సో, ఈ టోటల్ స్ట్రక్చర్‌ని మనం ఏమంటామంటే డొమైన్ ట్రీ అంటామన్నమాట. ఓకే. సో, మనకు టైప్స్ ఆఫ్ డొమైన్‌లో ఏముంటాయి? పేరెంట్ డొమైన్ ఒకటుంటుంది. చైల్డ్ డొమైన్ ఉంటుంది. సో, ఫస్ట్ డొమైన్ ఏదైతే ఫారెస్ట్‌లో ఉంటుందో సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ పేరెంట్ డొమైన్. సో, దాని కింద ఉండేవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చైల్డ్ డొమైన్స్ అనమాట. ఓకే. సో, పేరెంట్ డొమైన్‌కి హైయర్ అథారిటీ ఉంటుంది. సో, చైల్డ్ డొమైన్స్‌కి వాటి డొమైన్స్‌కి మాత్రమే అథారిటీ ఉంటుందన్నమాట. సో, లైక్ పేరెంట్ డొమైన్ ఏదైతే ఉంది కదా! యాక్టివ్ డొమైన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, సో, అది అన్ని చైల్డ్ డొమైన్స్‌ని యాక్సెస్ చేయగలుగుతదన్నమాట. సో, చైల్డ్ డొమైన్‌లో ఏంటి అంటే దాని ఇండివిడ్యువల్ గ్రూప్ పాలిసీస్ కానీ, దాని ఇండివిడ్యువల్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. సో, ఇట్లా ఒక ఇది ఫస్ట్ ఏదైతే ఉందో ఇది మనకి దీన్ని మనం పేరెంట్ డొమైన్ అనొచ్చనమాట. సో, ఇది పేరెంట్ డొమైన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి లైక్ చైల్డ్ డొమైన్. సో, ఇది మొత్తం స్ట్రక్చర్‌ని మనము డొమైన్ ట్రీ అనేసి అంటామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ ఉంటే దిస్ టోటల్ ఈస్ కాల్డ్ యాస్ ఫారెస్ట్ అనమాట. సో, ఈ ఫారెస్ట్‌లో మనకి ఈ పైన ఏదైతే ఉంటుందో ఫస్ట్ డొమైన్‌ని పేరెంట్ డొమైన్ అంటాము. కింద ఉండే డొమైన్స్‌ని ఏమంటామంటే చైల్డ్ డొమైన్స్ అంటాం.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డొమైన్ కంట్రోలర్. సో డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ సర్వర్ విచ్ స్టోర్స్ ది ఏడీ అనమాట. సో మనం ఏడీ యాక్టివ్ డైరెక్టరీ ఏదైతే వాడతామో అది ఏ సర్వర్ మీద రన్ చేస్తామో ఆ సర్వర్‌ని మనము డొమైన్ కంట్రోలర్ అంటాం. సో ఇట్ విల్ స్టోర్స్ ద ఏడీ డేటాబేస్. ఇట్ విల్ హ్యాండిల్స్ ది ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఆల్ ది పర్మిషన్స్ అండ్ చేంజెస్ ఆర్ సేవ్డ్ ఆన్ డీసీ. మనం ఇచ్చే ఏదైనా పర్మిషన్స్ కానీ, పాలిసీస్ కానీ ఇవన్నీ మనము డొమైన్ కంట్రోలర్‌లోనే స్టోర్ చేస్తామనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏడీలో పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఎందుకు రిక్వైర్డ్ అంటే లైక్ మనకి ఏమైనా యాక్సెస్ చేయాలన్నా, లైక్ ఏదైనా యాక్సెస్ చేయాలన్నా, యూజర్స్ ఏమైనా యాక్సెస్ చేయాలన్నా, ఏమైనా ఫైల్స్ యాక్సెస్ చేయాలన్నా, ఏమైనా రిసోర్సెస్ యాక్సెస్ చేయాలన్నా కానీ మనము పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో పర్మిషన్స్ అనేవి ఎవరికి ప్రొవైడ్ చేస్తాము? ఆబ్జెక్ట్స్‌కి ప్రొవైడ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే అందులో ఉండే డివైజెస్‌కి ప్రొవైడ్ చేయొచ్చు, యూజర్స్‌కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో వాటన్నిటిలో వాళ్ళు యాక్సెస్ చేయాలనుకున్న రిసోర్సెస్‌కి మనం యాక్సెస్ ఇవ్వాలి అంటే వాటికి మనం పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామనమాట. ఓకే. సో ఎవరెవరి మీద ప్రొవైడ్ చేయొచ్చు మనం యాక్సెసెస్ అంటే యూజర్స్ మీద ప్రొవైడ్ చేయొచ్చు, గ్రూప్స్‌లో ఇవ్వచ్చు, కంప్యూటర్స్‌కి ఇవ్వచ్చు, సర్వీస్ అకౌంట్స్‌కి ఇవ్వచ్చనమాట. ఓకే. ఈళ్ళందరికీ ఈళ్ళందరికీ మనము పర్మిషన్స్‌ని అసైన్ చేయొచ్చు. వాళ్ళు రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయడం కోసం ఈ పర్మిషన్స్‌ని మనం అసైన్ చేస్తామనమాట. సో పర్మిషన్స్‌లో మనకి 5 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఏమేమిటి పర్మిషన్స్ అంటే రీడ్ పర్మిషన్ ఒకటి, రైట్ పర్మిషన్ ఒకటి, మోడిఫై ఒకటి, ఫుల్ కంట్రోల్ ఒకటి, స్పెషల్ పర్మిషన్ ఒకటి. ఓకే. సో రీడ్ అంటే నథింగ్ బట్ జనరల్‌గా మనం ఇచ్చే ఫైల్స్‌కి పర్మిషన్స్ రీడ్ పర్మిషన్ ఇస్తే దే కెన్ ఓన్లీ రీడ్ ద ఫైల్స్ అనమాట. సో వాళ్ళు దానిలో ఏం ఎడిటింగ్ చేయలేరు. ఓన్లీ దే కెన్ రీడ్ ద కంటెంట్ అనమాట. సో వాట్ ఈస్ ద కంటెంట్ అనేది చూడగలుగుతారు అంతే. సో దే కెన్ వాళ్ళు మోడిఫై చేయలేరు, రైట్ చేయలేరనమాట. ఓకే. సో మనం రైట్ పర్మిషన్స్ ఇస్తే వాళ్ళు ఆ పర్మిషన్స్‌ని ఎడిట్ చేయగలుగుతారు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెల్ప్ డెస్క్ వీవింగ్ యూజర్ ఇన్ఫో. సో మనం ఓన్లీ ఆ వీవర్ ఏదైతే ఇన్ఫో ఉందో అది చూడి మనం చదవగలుగుతాం అంతే. దానిలో మనం ఏం చేంజెస్ చేయలేమనమాట. సో రీడ్ పర్మిషన్స్ ఇస్తే వి కెన్ ఓన్లీ యాక్సెస్ ద డాటా. ఆ డాటా ఏముందో మనం చూడగలుగుతాం అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ పర్మిషన్స్. రైట్ పర్మిషన్స్ ఏంటి? సో ఎప్పుడైతే మనము డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా, దాంట్లో ఉన్న డాటాని చేంజ్ చేయాలన్నా మనకి రైట్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. సో హెచ్ఆర్స్ అప్డేటింగ్ ఫోన్ నంబర్. సో హెచ్ఆర్స్ వాళ్ళు ఆ ఫైనంలో ఫోన్ నంబర్స్ అప్డేట్ చేస్తున్నారంటే దే హావ్ రైట్ పర్మిషన్ ఫర్ దెమ్. సో రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ డాటాని ఎడిట్ చేయగలుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మోడిఫై. సో మోడిఫై పర్మిషన్స్‌లో ఏంటి అంటే మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఆ ఫైల్స్‌ని డిలీట్ కూడా చేయొచ్చనమాట. సో రైట్‌లో ఏంటి మనము ఉట్టి చేంజెస్ మాత్రమే చేయగలుగుతాం. సో ఫైల్ లోపల చేంజెస్ చేయగలుగుతాం గానీ, ఫైల్‌ని ఏం చేంజ్ చేయలేం. సో ఫైల్‌ని డిలీట్ చేయడం గానీ ఏం చేయలేమనమాట. సో మోడిఫై వచ్చినప్పుడు ఏంటి అంటే మనము రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఫైల్‌ని డిలీట్ కానీ ఏమైనా చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కంట్రోల్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఫుల్ కంట్రోల్ పర్మిషన్‌లో ఆ ఫైల్ ఓనర్‌షిప్ మొత్తం మనకే ఉంటదన్నమాట. సో ఎవరైతే అసైన్ చేస్తామో ఆ ఫైల్‌కి ఓనర్‌షిప్ మొత్తం మనకే ఉంటుంది. సో వాళ్ళు ఏ చేంజెస్ అయినా చేయగలుగుతారు. ఫైల్ లెవెల్ చేంజెస్ అయినా చేయగలుగుతారు. ఫోల్డర్ లెవెల్ చేంజెస్ అయినా చేయొచ్చన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్‌హెరిటెన్స్. సో ఇన్‌హెరిటెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పేరెంట్ డొమైన్, చైల్డ్ డొమైన్ ఎట్లా చెప్తున్నామో, సో అట్లనే మనకి ఫోల్డర్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. సో డొమైన్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. యూజర్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. సో మనం ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, సో డొమైన్‌కి కొన్ని పర్మిషన్స్ అసైన్ చేసినప్పుడు, దాని లోపల ఉన్న ఓయూస్‌కి, ఆబ్జెక్ట్స్‌కి కూడా ఆ పర్మిషన్స్ అనేటివి లైక్ యాక్సెస్ అవుతాయన్నమాట. సో పర్మిషన్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌హెరిటెన్స్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా డొమైన్‌కి ఒక లైక్ మన హోల్ డొమైన్ లెవెల్‌కి ఓన్లీ సాన్విటీ అనే డొమైన్ ఉంది కదా! ఇప్పుడు మనకి. సో డొమైన్‌కే మనం పర్మిషన్స్ అసైన్ చేసినప్పుడు అందులో ఉన్న ఓయూస్‌కి, ఆబ్జెక్ట్స్‌కి కూడా ఆ పర్మిషన్స్ అనేవి ఆటోమేటికల్‌గా అసైన్ అయిపోతాయన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అన్నమాట. సో ఎఫ్ఎస్ఎంఓ అంటే ఏంటి అంటే లైక్ ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేషన్ రోల్స్ అన్నమాట. సో మనము ఇప్పుడు మన ఒక లైక్ డొమైన్ కంట్రోలర్ ఉంది. సో డొమైన్ కంట్రోలర్‌లో ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్క రోల్ అనేది మనకి ఓన్లీ సింగిల్ డొమైన్ కంట్రోలర్ అనేది చేయలేదనమాట. సో అట్లా చేయడం ఏంటి అంటే లైక్ ఒక డొమైన్ కంట్రోలర్ ఏంటంటే కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనము సో ఒక్కొక్క డొమైన్ కంట్రోలర్‌కి లైక్ ఒక్కొక్క డొమైన్ కంట్రోలర్ అసైన్ చేసి దానికి సింగిల్‌గా దానికి రోల్స్ అనేవి ఇస్తామనమాట. ఓకేనా? సో ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని అవాయిడ్ చేయడం కోసం మనము ఎఫ్ఎస్ఎంఓ రూల్స్‌ని వాడతాం. సో ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేషన్ రూల్స్ అన్నమాట. సో అప్పుడు ఒక్కొక్క డొమైన్‌కి ఒక్కొక్క డొమైన్ కంట్రోలర్ ఉంది కదా! సో మనకి సో డిఫరెంట్ డొమైన్ కంట్రోలర్స్‌కి మనము డిఫరెంట్ రోల్స్ ఇస్తామన్నమాట. సో డిఫరెంట్ రోల్స్ ఇచ్చి వాటిని కాన్‌ఫ్లిక్ట్స్ లేకుండా లైక్ అది ఆ రోల్‌ని ఫుల్‌ఫిల్ చేసేలాగా మనం చూస్తాం. సో అన్నీ ఒక్కటే డొమైన్ కంట్రోల్‌కి ఇస్తే సో అన్ని రోల్స్ అది ఫుల్‌ఫిల్ చేయలేకపోతుంది కాబట్టి సో కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి కాబట్టి మనము సింగిల్ డొమైన్ కంట్రోల్‌కి సింగిల్ రోల్‌ని అసైన్ చేస్తాం. సో దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అన్నమాట. ఓకే.
సో, ఎఫ్ఎస్ఎంఓ రోల్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫారెస్ట్ లెవెల్‌లో 2 రోల్స్ ఉంటాయి. డొమైన్ లెవెల్‌లో 3 రోల్స్ ఉంటాయన్నమాట. సో, ఫారెస్ట్ లెవెల్‌లో ఏంటి స్కీమా మాస్టర్ ఉంటుంది. డొమైన్ నేమింగ్ మాస్టర్ ఉంటుంది. సో, స్కీమా మాస్టర్ అంటే చెప్పాం కదా! సో, ఆ ఫారెస్ట్‌ని మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు దానికుండే బ్లూ ప్రింట్‌ని మనము స్కీమా అంటాం. సో, స్కీమాని అది కంట్రోల్ చేసే దాన్ని ఒక డొమైన్ కంట్రోల్‌కి ఇస్తామనమాట. సో, దాన్ని స్కీమా మాస్టర్ అంటాం. ఆ డొమైన్ కంట్రోల్‌కి ఇచ్చే రోల్‌ని స్కీమా మాస్టర్ అంటాం. ఓకే. నెక్స్ట్ డీఎన్ఎస్‌ని యూజ్ చేయడం ఇప్పుడు మనము ఏడీ ఏదైతే ఉందో మనం దాంట్లోనే డీఎన్ఎస్ సర్వర్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇప్పుడు. సో, అలా గాకుండా 2 వేరే వేరే సెపరేట్ చేసినప్పుడు అక్కడ మనకి డొమైన్ నేమింగ్ సిస్టమ్‌కి కూడా ఒక సర్వర్ వస్తుంది సెపరేట్‌గా. సో, దాన్ని ఏమంటాం మనం అప్పుడు డొమైన్ నేమింగ్ మాస్టర్ అంటాం. సో, ఆ సర్వర్‌కి మనము డొమైన్ నేమింగ్ మాస్టర్ అనే రోల్ ఇస్తామనమాట. సో, ఇవి ఫారెస్ట్ లెవెల్ రోల్స్. సో, మనకు డొమైన్ లెవెల్‌లో కూడా మళ్ళీ 3 రోల్స్ ఉంటాయి అట్లనే. సారీ. సో, 3 రోల్స్ ఉంటాయి. ఆ 3 రోల్స్‌లో ఏమేమున్నాయి? ఆర్ఐడీ మాస్టర్ అని ఒకటుంటుంది. పీడీసీ ఇమ్యులేటర్ ఉంటుంది ఒకటి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అని ఉంటుంది. సో, ఒక్కొక్క డొమైన్ కంట్రోల్‌కి డొమైన్ లెవెల్‌లో ఈ 3 డిఫరెంట్ రోల్స్ ఇస్తామనమాట. ఓకే. సో, ఎఫ్ఎస్ఎం రోల్స్ ఏంటంటే మనకి ఒక్కొక్క ఇండివిడ్యువల్ డీసీకి ఒక్కొక్క ఇండివిడ్యువల్ రోల్ అనేది ఇస్తామనమాట. సో, ఒక్కొక్క రోల్‌ని ఒక్కొక్క డీసీకి ఎందుకు ఇస్తున్నాము అంటే ఒకటే డీసీ అన్ని రోల్స్‌ని లైక్ హ్యాండిల్ చేస్తే మనకు కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి కాబట్టి, సో, అది ట్రబుల్ అవుతుంది కాబట్టి మనము డిఫరెంట్ డిఫరెంట్ డీసీని కాన్ఫిగర్ చేసి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్‌ని ఇస్తామన్నమాట. ఓకే. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? హలో. హాయ్ కార్తిక్. గుడ్ ఈవినింగ్. మీ గుడ్ ఈవినింగ్. ఫ్రాంక్ చెప్పాలంటే కంప్లీట్లీ మీరు రికార్డింగ్ ఆపేస్తే చెప్తా. జస్ట్ కిడింగ్. ద గైస్ డోంట్ వరీ. ఈ రోజు చెప్పే సబ్జెక్ట్ అంతా అట్లాగే ఉంటుంది. బట్ ప్రాక్టికల్ గా చూసిన తర్వాత ఓ ఇంతేనా అంటాం. ఓకే. ఓకే సార్. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అనేది దాని ఫుల్ ఫామ్ ఏంటి, తర్వాత ఎన్ని రోల్స్ ఉంటాయి, ఇది సాటర్డే రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ రోల్స్ ఎందుకు అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్ కోసం మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఎక్కువ ఆలోచించకండి దాంట్లో మనం ఓకే అందులో సార్. సో, ఎప్పుడు వాడతారు ఇవన్నీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టార్ట్ అయింది. అంత డొమైన్ సెటప్ అంతా అయింది. ఆ కంపెనీని ఇంకో కంపెనీ కొన్నప్పుడు, లేదంటే ఈ కంపెనీని మనం వేరే కంపెనీ కొన్నప్పుడు, ఈ ఈ డొమైన్ అంతా సిస్టమ్స్ అంతా అందులోకి మార్చాలన్నప్పుడు, ఈ ఎఫ్ఎస్ఎం రోల్స్ అనేది ఎవరైతే ఉన్నారో, ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గాని, మేనేజర్ ఐటీ గాని దే విల్ ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరిని ఆ డొమైన్‌లోకి మార్చేటప్పుడు ఈ రూల్స్ వాడతాం. అంతేగాని మనం అది వాడము. జస్ట్ ఏంటంటే యాస్ ఎ సర్వర్‌లో ఇలాంటివి ఉన్నాయి. యాక్టివ్ డైరెక్టరీ రన్నింగ్ విత్ దీస్ ఆర్ ద సర్వీసెస్ అని తెలుసుకోవడం తప్ప ఏం అర్థం కాదు. ఎంత చదివినా విన్నా ఇట్లాగే ఉంటదది. ఒక్కసారి ప్రాక్టికల్ చూస్తే ఓహ్! ఇంతేనా ఇది? ఏమన్నా ఎఫ్ఎస్ఎంఏ రోల్స్ చెప్పండి వన్ బై వన్. హౌ మెనీ రోల్స్ టోటల్లీ? హలో 5 రోల్స్. ఉన్నారా? 5 రోల్స్ జాయిన్ సార్. అయ్యి పక్కన 5 రోల్స్ సార్. ఏంటి? స్కీమా మాస్టర్, స్కీమా మాస్టర్, డొమైన్ నేమింగ్ డొమైన్ మాస్టర్, రెడ్ మాస్టర్, పీడీసీ ఎమ్యులేటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. సూపర్. సో, అంతవరకు చాలు. ఒక్కొక్క రోల్ ఏం చేస్తది అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇన్ఫ్రా రోల్ ఏంటి? స్కీమా ఏం చేస్తది? డొమైన్ నేమింగ్ ఏం చేస్తది? పీడీసీ ఎమ్యులేటర్ ఏం చేస్తది? ఆర్ఐడీ ఏం చేస్తది? ఇది సార్ చెప్పింది వింటే వినండి. దాన్ని అలాగే ఉంచండి. బట్ డోంట్ ఫర్గెట్ అది ఇంటర్వ్యూ పర్పస్ యూజ్ అవుతది. బట్ ప్రాక్టికల్ డే అది ఏమేమి చేస్తదనేది చూపిస్తానండి మీకు డైరెక్ట్‌గా. ఓకే. వెరీ సింపుల్. డొమైన్ నేమింగ్ మాస్టర్ ఏంటి? స్కీమా ఏంటి? ఆర్ఐడీ ఏంటి? పీడీసీ ఎమ్యులేటర్ ఏంటి? ఇన్ఫ్రా రోల్ ఏంటి? ఇవన్నీ సర్వీసెస్‌ని యాక్టివ్ డైరెక్టరీ రన్ చేస్తది. అండ్ వాట్ ఈస్ గ్లోబల్ కేటలాగ్ అది కార్తీక్ సరిగ్గా చెప్పలే కదా! కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్స్ అనుకుంటా. సో, అదొకటి లేదు ఉంటుంది. సార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసలు గ్లోబల్ కేటలాగ్ ఏంటి? ఇంకొకటి మీకు అందరికి అర్థమైందా అసలు ఫస్టు? అంటే ఒక కంపెనీలో ఆర్గనైజేషనల్ యూనిట్, డొమైన్, ఫారెస్ట్ సార్ ఏవో అన్నీ అంటున్నాడు. ఫారెస్ట్ అంటే ఆదిలాబాదా? లేకపోతే శ్రీశైలం ఫారెస్టా? నో సార్. మెయిన్ డొమైన్ సార్ ఉంటాయి. అసలు అర్థమైందా అది ఆ కాన్సెప్ట్? లేదంటే ఏం మళ్ళీ ఫారెస్ట్ ఏందిరా బాబు అని కొత్తగా అనుకుంటున్నారా? లేదు సార్, నాకైతే ఎవరికీ అర్థమైంది. అర్థం కాలే. నాకు డౌటే. 100% డౌట్. ఇట్స్ ఆ! లైక్ లేదు సార్, ఎవరైనా ఆల్ అర్థమైంది. చెప్పండి. ఆర్గనైజేషన్. ఫారెస్ట్ ఏంటి? చైల్డ్ డొమైన్ ఏంటి? డొమైన్ ఏంటి?
సో ఫారెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టాప్ లెవెల్ డొమైన్. సో దాని కింద మనకి టాప్ లెవెల్ డొమైన్ అంటే డిఫరెంట్ అర్థం డిఫరెంట్ Subdomains. See, I don't understand why top level, why low level. డొమైన్ అంటే డొమైన్. నా కంపెనీ ఒకటి ఉంది, G1.com. G1 అనేది నా కంపెనీ పేరు. ఓకే. G1.com అనేది నా డొమైన్ నేమ్. Why should I have the top level, low level? I didn't understand. What is exactly? What is exactly is nothing but I can tell one example. Like actually we have a Yeah. TCS is a bigger, right? So that's Okay. actually TCS is one of the domains. So we can take it like as a Super. forest. Okay. So in that TCS, Okay. we have different organizations are there, like Tata Salt. That is one is the domain, and Tata Okay. with cars also అంటే there. There is TCS also acquired some companies, అవన్నిటిని yes, యాడ్ చేసుకుంటూ వస్తున్నారు, అంతేనా? yes. Those are called as TCS domains. అక్వైర్ చేసుకున్నా సరే, వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి ఒక డొమైన్, సబ్ డొమైన్ క్రియేట్ చేస్తున్నారు, చైల్డ్ డొమైన్, అది దాంట్లో యాడ్ చేస్తున్నారు, అంతేనా? Yes, sir. గైస్, ప్రశాంత్ సార్ Yeah, అర్థమైన yeah, sir. ఇంకెవరికి అర్థం కాలేదు నా ఉద్దేశం. అందుకోసం కరెక్ట్ చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ సార్, మళ్ళీ సార్ చెప్పండి. ప్రశాంత్ సార్, మళ్ళీ మీరు సేమ్ చెప్పింది మళ్ళీ సార్ చెప్పండి, అందరికి రియల్ టైం అర్థమవుతుంది. ఎస్ సార్. యాక్చువల్లీ మనకి ఫారెస్ట్ అంటే ఏంటి, అసలు డొమైన్ అంటే ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టీసీఎస్ తీసుకోండి. టీసీఎస్ ఎందుకంటే బిగ్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకి ఈజీగా అర్థమవుద్ది. సో ఇందులో మనం ది బెస్ట్ ఏంటంటే టీసీఎస్ అనేది ఒక బిగ్ ఆర్గనైజేషన్ కాబట్టి మనం టీసీఎస్ ని ఫారెస్ట్ అనుకుందాం. జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ని ఒక ఫారెస్ట్ అనుకుందాం. సో టీసీఎస్ లో మనకు చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు టాటాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, టాటాకి సంబంధించిన కార్స్ ఉన్నాయి, టాటాకి సంబంధించిన సాల్ట్ ఫ్యాక్టరీ ఉంది, టాటాకి సంబంధించిన ఇంకా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం ఆ టీసీఎస్ కింద, టీసీఎస్ అనేది ఫారెస్ట్ కాబట్టి దాని కింద డొమైన్స్ లాగా మనం క్రియేట్ చేస్తాం. సో ఇవన్నిటి ఏంటంటే టీసీఎస్ అనేది ఫారెస్ట్ అంటే టాప్ లెవెల్ డొమైన్, దాన్ని అందుకే టాప్ లెవెల్ డొమైన్ అంటాం. ఎందుకంటే టీసీఎస్ కింద మనం డిఫరెంట్ డొమైన్స్ కి క్రియేట్ చేస్తాం. ఇవన్నీ టీసీఎస్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ కాబట్టి సో ఇవన్నిటికి ఒక్కొక్క డొమైన్ క్రియేట్ చేసినాం మనం, రైట్? కార్స్ కి సంబంధించిన ఒక డొమైన్, అట్లా డిఫరెంట్ డొమైన్స్ మనం క్రియేట్ చేస్తాం. సో ఇవన్నిటిని మనం చైల్డ్ డొమైన్స్ అంటాం, టాప్ ఆఫ్ ద టీసీఎస్ కి. సో ఇట్లా మనకి ఏంటంటే ఫారెస్ట్ అండ్ చైల్డ్ డొమైన్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు. యాజ్ పర్ ద ఇన్ రియల్ టైమ్ సినారియోస్ లో కూడా ఇలానే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక కొత్త కంపెనీని ఎక్వైర్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీ ఏంటంటే నెట్లింక్. సో నెట్లింక్ ఏమైపోయింది, జిబియాలో మెల్ట్ అయిపోయి, జిబియా ఎక్వైర్ చేసేసి నెట్లింక్ ని. సో అప్పుడు నెట్లింక్ కి కూడా ఒక యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది, జిబియా కూడా యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. సో అప్పుడు ఏమైంది, జిబియా కింద ఇప్పుడు జిబియా అనేది ఫారెస్ట్ అయిపోయింది. దాని కింద జిబియాలో డిజిటల్ అని ఒకటి క్రియేట్ అయింది, ఏది అదొక డొమైన్. తర్వాత నెట్ లింక్ అని ఇంకో డొమైన్ ఉంటుంది. ఆ నెట్ లింక్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డొమైన్ కాబట్టి దాన్ని ఈ జిబియా కింద ఒక డొమైన్ లాగా యాడ్ చేసినాం. అప్పుడు జిబియా ఏమవుతుంది, ఫారెస్ట్ అవుతుంది. కింద నెట్ లింక్ అనేది ఒక డొమైన్, ఇటు జిబియా డిజిటల్ అనేది ఇంకో డొమైన్. సో ఇలా ఏదైనా ఒక కంపెనీ అక్వైర్ అయినప్పుడు కానీ, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. ఎక్సలెంట్ ప్రశాంత్, అందరు క్లాప్స్ Yeah, sir. ఒకసారి. థ్యాంక్ యూ సూపర్. సార్. అవసరం. సో ఇది రియల్ టైమ్ లో అంటే మీకు అర్థం కావాల్సింది ఇదనమాట. అందుకోసమే మీరు అడగండి, ఇంకా సిగ్గుపడుతున్నారు. ఇన్ని రోజులైనా ఇంత క్లోజ్ అయినా కానీ ఇంకా క్వశ్చన్స్ రావట్లేదు. నాకైతే ఈ రోజు చెప్పిన టాపిక్ ఎవరికైనా అర్థమైందా, ఒక ప్రశాంత్ తప్ప? పేరెంట్ చైల్డ్ సార్. ఏంటి పేరెంట్ అనుకోవచ్చు, చైల్డ్ అనుకోవచ్చు కదా సార్. ఫారెస్ట్ ఈజ్ లైక్ ఏ పేరెంట్ అండ్ ఎక్సలెంట్. అదే 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 ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. ఇప్పుడు ఎంతసేపు ఫారెస్ట్ అన్నారు, నాకు తెలిసి సగం మంది కాదు, 90% ఎవరికి అర్థం కాలేదు. నేనైతే ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే పిచ్చిలేసింది బయటకు వచ్చి. ఇదేంద్రా నాయన, ఏదో అనుకున్న ఈ యాక్టివిటీ Same, sir. బాగానే ఉంది కానీ వెనుక ఇదేం గొడవ అనుకున్నా. ఇవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారు, అంతేగాని చదవండి, నేర్చుకోండి, వర్డ్ టు వర్డ్. అసలు ఆ సినారియో అర్థమైతే ఇట్స్ వెరీ సింపుల్. తర్వాత ఫారెస్ట్ లెవెల్లో ఏం రోల్స్ ఉంటాయని అడుగుతాను. డొమైన్ కంట్రోలర్, స్కీమా మాస్టర్ ఉంది కదా, అవి పైన ఉంటాయి. చైల్డ్ డొమైన్ ఇవి ఉంటాయి, ఈ 3 రోల్స్ ఉంటాయి. అసలు ఏంటి ఇదంతా స్టోరీ? ఫారెస్ట్ డొమైన్ లో ఎందుకు ఉండాలి? క్లియర్ గా ప్రాక్టికల్ సెషన్ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు అడగండి. నాకైతే ఈరోజు 90% మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. బట్ స్టిల్ ప్రశాంత్ ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రియల్ టైమ్ సినారియోతో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైనా అర్థమైందా లేదా స్టిల్ ఇంకోసారి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? అర్థమైంది సార్, అండర్స్టూడ్. అర్థమైంది. Yeah, got it. ఓకే, సూపర్. కార్తిక్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. Yes, sir. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లైక్ ఆర్ఎస్సి ఇంకా ఆర్డిఎస్ కాన్సెప్ట్ గురించి చూద్దాం.
సో ఆర్ఏఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అనమాట. సో ఆర్డిఎస్ అంటే ఏంటి అంటే రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆర్ఏసీ అంటే లైక్ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అన్న. సో రిమోట్ యాక్సెస్ అంటే ఏంటి అంటే లైక్ మనం విత్ ఇన్ ద డొమైన్ కాకుండా లైక్ అవుట్ సైడ్ ద డొమైన్ ఉన్నప్పుడు డొమైన్‌ని యాక్సెస్ చేయడం అనమాట. సో డొమైన్ లోపల మనం నెట్వర్క్‌లో లేము. సో ఆ డొమైన్‌లో నెట్వర్క్‌లో మనం లేకుండా అవుట్ సైడ్ ద నెట్వర్క్ అంటే సపోజ్ మనం కంపెనీలో లేకుండా లైక్ అవుట్ సైడ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం ఇప్పుడు. సో మనం ఇంట్లో నుంచి వర్క్ చేసినప్పుడు మనం ఆ డేటాని యాక్సెస్ చేస్తాం కదా! సో డేటాని యాక్సెస్ చేయడం కోసం మనం దాన్ని ఏమంటామంటే రిమోట్ యాక్సెస్ సర్వీసెస్‌ని యూజ్ చేస్తాం అనమాట అక్కడ. సో మనం అవుట్ ఆఫ్ ది నెట్వర్క్ ఉండి మనము అందులో లైక్ మన ఆఫీస్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాస్ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అనమాట. ఓకే. అది ఇంటర్నెట్ లోపల వర్క్ చేస్తాయి. ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ నెట్వర్క్‌లో వర్క్ చేస్తుందనమాట. సో ప్రైవేట్ నెట్వర్క్‌లో కాదు. సో మనం పబ్లిక్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని మన ప్రైవేట్ నెట్వర్క్‌లో ఉన్న డేటాని మనము యాక్సెస్ చేసుకుంటామనమాట. ఓకేనా? సో అందుకని మనం సెక్యూర్‌గా మనం ఇప్పుడు ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో మనం నిన్న లైక్ ప్రైవేట్‌లో మనకి డాటా అనేది ఉంటుంది. సో మన కంపెనీ డాటా ఏదైతే ఉందో, సో అది మనం ఇంటర్నెట్ నుంచి మన ప్రైవేట్ నెట్వర్క్‌లోకొచ్చి యాక్సెస్ చేసుకున్నప్పుడు, దాంట్లో నుంచి మనం బయట నుంచి వస్తున్నాము అంటే లైక్ అక్కడ డాటా హ్యాక్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి. సో మనమే యాక్సెస్ చేసుకుంటున్నామంటే లైక్ సమ్‌వన్ కెన్ ఆల్సో యాక్సెస్ కదా! సో వేరే వాళ్ళు కూడా వచ్చి దాన్ని యాక్సెస్ చేసుకొని డాటా స్టీల్ చేయొచ్చు, డాటా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అప్పుడు అట్లా డాటా హ్యాకింగ్ గాని, స్టీలింగ్ అవ్వకూడదు కాబట్టి మనము ఇక్కడ సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వడం కోసం మనము ఈ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అనేవి యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఒక సెక్యూర్ వేలో మనము ఒక సర్వర్స్‌ని సర్వర్‌లో డిప్లాయ్ చేసి ఆ సర్వీసెస్ త్రూ మనము యాక్సెస్ చేసుకోవడం కోసం మన యూజర్స్‌కి మాత్రమే యాక్సెస్ ఇస్తామనమాట. ఓకే. సో దాన్ని ఏమంటామంటే యాక్చువల్‌గా అక్కడ వీపీఎన్ యూజ్ చేస్తామనమాట. సో వీపీఎన్ వర్డ్ విన్నారు కదా మీరు. సో వీపీఎన్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే మనం ఈ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్‌లో వీపీఎన్ యూజ్ చేసినప్పుడు, సో మనం పబ్లిక్ నెట్వర్క్ త్రూ కనెక్ట్ అయినప్పుడు అదొక సెక్యూర్ టనెల్‌ని ప్రిపేర్ చేస్తుంది. సో సెక్యూర్ టనెల్‌లో ఏమవుతుంది అంటే, మనం వీపీఎన్ ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. ఆ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసినప్పుడు మనం క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతే, అది మనకు ఒక సెక్యూర్ వేగా మన పబ్లిక్ అడ్రెస్ నుంచి, మన పబ్లిక్ నెట్వర్క్ నుంచి ప్రైవేట్ నెట్వర్క్‌కి ఒక సెక్యూర్ వేని ప్రిపేర్ చేస్తుందన్నమాట. సో దానికి మనము ఈ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్‌ని యూజ్ చేస్తాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వీపీఎన్ అనమాట. సో మనం ఇంట్లో నుంచి అంటే మన పబ్లిక్ నెట్వర్క్ నుంచి మన ఆఫీస్‌లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్‌ని సెక్యూర్ వేలో యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్‌ని మనం యూజ్ చేస్తామనమాట. ఓకే. దీంట్లో మనకి వీపీఎన్ సర్వర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అథెంటికేషన్ మెథడ్ అనమాట. సో వీపీఎన్ సర్వర్ ఉన్నా కూడా సో మనం వీపీఎన్ సర్వర్‌లో లాగిన్ అయినప్పుడు దానిలో నుంచి కనెక్ట్ అవ్వాలి అంటే మనకి అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన యూజర్స్‌కి మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ అథెంటికేషన్ లెవెల్ పాస్ అవుతేనే దే కెన్ యాక్సెస్ ద వీపీఎన్ సర్వర్ అనమాట. ఓకే. సో నెట్వర్క్ త్రూ అవుతుంది కాబట్టి మనము ఇందులో కూడా సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసం మనము నెట్వర్క్ పాలిసీస్‌ని కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తామనమాట. సో లైక్ ఈ టైప్ ఆఫ్ ట్రాఫిక్‌ని అలో చేయాలి. సో అట్లా మనము ఒక నెట్వర్క్ పాలిసీస్‌ని కూడా ఇన్‌స్టాల్ చేస్తాం. సో మనం ఆర్ఏఎస్ఏ అంటే లైక్ రిమోట్ యాక్సెస్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఈ ఈ కాంపోనెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్‌డిఎస్. సో ఆర్‌డిఎస్ ఈజ్ నథింగ్ బట్ రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ అనమాట. సో రిమోట్‌గా మనం ఏదైనా డెస్క్‌టాప్స్‌ని యాక్సెస్ చేయడం కోసం లైక్ అంటే ఇప్పుడు సర్వర్స్ ఉన్నాయి. మనం రిమోట్‌గా మన క్లయింట్ మెషిన్ నుంచి ఫిజికల్ సర్వర్‌ని రిమోట్‌గా యాక్సెస్ చేస్తాం. సో దాన్ని అప్పుడు ఎట్లా యాక్సెస్ చేస్తామంటే ఈ రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్‌ని యాక్సెస్ చేస్తాం. సో మనం ఏదైనా అప్లికేషన్స్‌ని గానీ, డెస్క్‌టాప్స్‌ని గానీ రిమోట్‌లీ యాక్సెస్ చేయడానికి. ఫస్ట్ ఏంటి అది రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అంటే మనము రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయడం కోసం రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ వాడతాం. సో రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ ఎందుకు వాడతాము? మనం డెస్క్‌టాప్స్ అంటే లైక్ క్లయింట్ లైక్ సర్వర్ మెషిన్స్ కానీ, మళ్ళీ వేరే అప్లికేషన్ మెషిన్స్ కానీ, అప్లికేషన్ సర్వర్స్‌ది గానీ యాక్సెస్ చేయడం కోసం రిమోట్‌గా మన క్లయింట్ మెషిన్ నుంచి ఏ ఫిజికల్ కనెక్షన్ లేకుండా యాక్సెస్ చేయడం కోసం మనము రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్‌ని వాడతామనమాట. సో దీనికోసం మనకి రిమోట్ డెస్క్‌టాప్ అనే అప్లికేషన్ ఉంటదనమాట. సో ఇది విండోస్ వాడి డిఫాల్ట్ అప్లికేషన్ అనమాట. సో మనం విండోస్ వాడే ప్రతి ఒక్క విషయంలో రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్ అనేది డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. సో ఈ అప్లికేషన్‌ని యూజ్ చేసుకొని దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్‌ని యూజ్ చేసుకొని మనము రిమోట్ డెస్క్‌టాప్స్‌ని యాక్సెస్ చేస్తామనమాట. ఓకే. సో ఇదెందుకు యూజ్ చేస్తున్నాం మనమంటే సెంట్రలైజ్ మేనేజ్‌మెంట్ కోసం. సో మనం ఏదైతే యూజ్ చేసే అప్లికేషన్ సర్వర్స్‌ని, డెస్క్‌టాప్స్ ఉంటాయి కదా! సో మళ్ళీ ఇక్కడ గూడా మనం రిమోట్‌లీ యాక్సెస్ చేసేటప్పుడు ఆ డెస్క్‌టాప్‌ని అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సెక్యూర్ వేలో యాక్సెస్ చేయడం కోసం మనము మళ్ళీ ఇక్కడ గూడా ఈ ఆర్‌డిఎస్‌ని యూజ్ చేస్తామనమాట.
ఓకే. సో, దీనికి ఏమేమి కావాలి కాంపోనెంట్స్ అంటే మనకి రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ అనమాట. రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ అంటే నథింగ్ బట్ రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్ అని చెప్పా కదా! సో, అప్లికేషన్ అనేది మన క్లయింట్ సర్వర్ నుంచి అంటే మన క్లయింట్ నుంచి సర్వర్‌కి ఒక సెషన్ అనేది ఓపెన్ చేస్తుందన్నమాట. ఆ సెషన్‌ని మనం ఆ రిమోట్ డెస్క్‌టాప్ అనే అప్లికేషన్ అనేది ఆ సెషన్ ఓపెన్ చేసి మనకి ఇక్కడి నుంచి అక్కడికి కనెక్టివిటీ అని బిల్డ్ చేస్తుంది. సో, అందుకని మనకి రిమోట్ డెస్క్‌టాప్ అనే అప్లికేషన్ ఆ సెషన్ ఏదైతే ఉందో అది కావాలి మనకి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దానికి దీనికి మధ్యలో ఒక కనెక్షన్ కావాలి. సో, నెక్స్ట్ వచ్చేసి వెబ్ యాక్సెస్. వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకి వెబ్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. సో, మనం దానికి కూడా మనకి లైసెన్సింగ్ అనేది ఉంటదన్నమాట. సో, ఏదైతే రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ యూజ్ చేస్తాం కదా! సో, ఆ సర్వీసెస్ యూజ్ చేయడానికి మనకి లైసెన్సింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఈ కాంపోనెంట్స్ ఉంటే మనము రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్‌ని యూజ్ చేసి రిమోట్‌లీగా మనం డెస్క్‌టాప్స్‌ని గాని, అప్లికేషన్స్‌ని గాని మనము యాక్సెస్ చేయగలుగుతాం. సో, మనం ఇప్పుడు చూసిన 2 కాన్సెప్ట్స్ ఏంటి? రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ ఒకటి, రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ ఒకటి. సో, రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ ఏం చేస్తుంది? ఓన్లీ మనకి నెట్వర్క్ యాక్సెస్ ఇస్తుంది. మన రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయడానికి. రిసోర్సెస్ అంటే ఇక్కడ నథింగ్ బట్ లైక్ ఏదైనా మనం లైక్ ఇన్‌సైడ్ ద నెట్వర్క్ కాకుండా ఔట్‌సైడ్ ద నెట్వర్క్ నుంచి రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయడం కోసం మనకి ఆర్ఏఎస్ అంటే రిమోట్ యాక్సెస్ సర్వీసెస్ అనేవి మనకి యూజ్ చేస్తుంది. సో, ఆర్‌డీఎస్ ఏం చేస్తుంది మనకి డెస్క్‌టాప్ గాని, అప్లికేషన్ గాని అంటే హార్డ్‌వేర్ యొక్క యాక్సెస్‌ని మనకి ఆర్‌డీఎస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, హార్డ్‌వేర్ అంటే ఇక్కడ నథింగ్ బట్ సర్వర్స్ కానీ, లేక అప్లికేషన్స్ కానీ ఏవైనా మనం రిమోట్‌గా ఫిజికల్ కనెక్షన్ లేకుండా యాక్సెస్ చేయాలి అంటే, మనం ఆర్‌డీఎస్ వాడతాం. సో, మనం నెట్వర్క్ యాక్సెస్ వాడాలి అంటే ఆర్ఏఎస్ వాడతాం. సో, రిసోర్సెస్ కోసం. మనం ఇక్కడ హార్డ్‌వేర్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఆర్‌డీఎస్ వాడతాం. సో, ఇది నెట్వర్క్ డివైసెస్ నుంచి కనెక్ట్ చేస్తాం. ఏంటి? ఆర్ఏఎస్ అనేవి. సో, ఇక్కడ ఎందుకు నెట్వర్క్ డివైసెస్ అంటే మనము పబ్లిక్ నెట్వర్క్ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ నెట్వర్క్ డివైసెస్ ఉంటేనే కదా మనకి పబ్లిక్ నెట్వర్క్ గాని, ప్రైవేట్ నెట్వర్క్ యాక్సెస్ వస్తుంది కాబట్టి, సో, మనం ఆర్ఏఎస్ అనేది మనం నెట్వర్క్ త్రూ అంటే లైక్ నెట్వర్క్ డివైసెస్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ నెట్వర్క్ డివైసెస్ అంటే స్విచెస్ కానీ, రూటర్స్ కానీ ఇవి యూజ్ చేస్తామన్నమాట. సో, ఆర్‌డీఎస్ కనెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము? సో, యూజర్స్ నుంచి సర్వర్‌కి అక్కడ లైక్ యూజర్‌కి ఒక మెషిన్ ఉండాలి. సర్వర్‌కి ఒక మెషిన్ ఉండాలి. సో, హార్డ్‌వేర్ ఉండాలన్నమాట అక్కడ. సో, యూజర్ హార్డ్‌వేర్ ఉండాలి. సర్వర్ హార్డ్‌వేర్ ఉండాలన్నమాట. ఓకే. అర్థమైందా ఈ 2 టాపిక్స్? లైక్ ఆర్ఏఎస్‌కి, ఆర్‌డీఎస్‌కి డిఫరెన్స్. అది కొద్దిగా వచ్చింది తేడా వేసింది. అదే మీన్స్ సారీ. మధ్యలో చాలా వరకు తగ్గిపోయింది. హలో. మనం పంపించారు టీవీ పంపించారు. Yeah, hello, sir. ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసినట్లు లైక్ ఫారెస్ట్ డొమైన్ ఇంకా ఈ రిమోట్ సర్వీసెస్‌లో? సార్ స్కీమ్ మాస్టర్‌ని ఎప్పుడు యూజ్ చేస్తారు? అది ఒక ఎగ్జాంపుల్‌తో ఏమైనా చెప్తారా? అదే లైక్ ఇప్పుడు స్కీమ్ మాస్టర్ అంటే ఏంటి అంటే, మన డొమైన్స్‌ని కాన్ఫిగర్ చేస్తున్నాం కదా! సో, మనకి ఫారెస్ట్ డొమైన్ అంటే పేరెంట్ డొమైన్ ఒకటుంది. చైల్డ్ డొమైన్స్ ఉన్నాయి. సో, ఈ డొమైన్స్‌ని మొత్తం లైక్ ఆ డొమైన్స్ మొత్తంని ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం ఒక బ్లూ ప్రింట్‌ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇందులో యూజర్స్ అనే ఆబ్జెక్ట్స్ ఉండాలి. కంప్యూటర్స్ అనే ఆబ్జెక్ట్స్ ఇట్లుండాలి. సో, డివైసెస్‌ని ఇట్లా యాడ్ చేయాలి అని ఒక బ్లూ ప్రింట్‌ని ప్రిపేర్ చేస్తాం కదా! సో, ఆ బ్లూ ప్రింట్‌ని ప్రిపేర్ చేసే దాన్ని మొత్తంని మనం స్కీమా అంటాం. సో, ఆ స్కీమాని మనము ఫారెస్ట్‌లో లైక్ ఫారెస్ట్ ఉన్న ఆ స్ట్రక్చర్‌లో ఏ డొమైన్ కంట్రోల్‌లో అయితే ఈ స్కీమాని స్టోర్ చేస్తామో ఆ డొమైన్ కంట్రోల్‌ని మనం స్కీమా మాస్టర్ అంటాము. సో, మనం ఇప్పుడు మాట్లాడుకునే ఎఫ్ఎస్ఎంఏ రోల్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనం పర్సన్స్‌కి ఇవ్వము. ఆ రోల్స్ అన్నీ మనము డొమైన్ కంట్రోలర్స్‌కి అసైన్ చేస్తామనమాట. సో, స్కీమా మాస్టర్ అంటే ఏదైతే ఈ మొత్తం స్కీమాని స్టోర్ చేస్తున్న డొమైన్ కంట్రోలర్ ఉందో, దాన్ని మనము స్కీమా మాస్టర్ అంటాం. ఓకే. ఆ స్కీమా మాస్టర్‌ని లైక్ ఆర్గనైజ్ చేసే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో యూజరు, వాళ్ళని స్కీమా మాస్టర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. సో, ఈ ఎఫ్ఎస్ఎంఏ రోల్స్ అనేవి మనం మొత్తం డొమైన్ కంట్రోలర్స్‌కి ఇస్తాం. పర్సన్స్‌కి అలోకేట్ చేయమవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?